ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసింది. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో పెట్టారు. ఏపీ, కర్ణాటక నుంచి వచ్చే కోళ్ల వ్యాన్లను వెనక్కి పంపుతున్నారు అధికారులు. నెల రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. పౌల్ట్రీ రైతులకు వైరస్ పై అవగాహన కల్పించాలని పశుసంవర్ధక శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఎల్ఎస్ఏ లైవ్ స్టాక్ అసిస్టెంట్గా పొగరాయి గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నాను. మాకు ఇక్కడ డ్యూటీ వేయటం జరిగింది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళకి వ్యాధి వస్తున్నది. ఆ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది మన తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా మాకు ఇక్కడ డ్యూటీస్ వేసారండి. మాకు ఈ డ్యూటీస్ 6వ తారీఖు నైట్ మాకు వచ్చిందండి జీవో. 7వ తారీఖు నుంచి మేము బిఎస్ మండల డాక్టర్ గారు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, మరొక మా కొలీగ్ అయినటువంటి లైఫ్ స్టాక్ అసిస్టెంట్ చిరంజీవి, మేము ముగ్గురు విధులు నిర్వర్తిస్తున్నామండి. ఇప్పటి వరకు ఆంధ్ర నుంచి ఇప్పుడు మనకి కోళ్ల లోడ్ అనేది ఏమీ ఇంతవరకు రాలేదండి. మేము ప్రతిరోజు విధులు నిర్వర్తిస్తూనే ఉన్నామండి. పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తున్నందున మా జిల్లా అధికారి సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డిహెచ్ఓ గారు డాక్టర్ శ్రీనివాసరావు గారు మాకు రాంపురం ఎక్స్ రోడ్లో మాకు డ్యూటీ వేశారు. ఒక డాక్టర్ గారికి, 2 ఎల్ఎస్ఏలకి ఇక్కడ రాంపురం ఎక్స్ రోడ్లో మాకు 6వ తారీఖు నుంచి ఉదయం 6:30 నుంచి సాయంత్రం వరకు మాకు 7, 8 వరకు కూడా 9 వరకు కూడా ఉంటున్నాం. డ్యూటీ వేశారు. ఆ రోజు నుంచి ఇక్కడ కంటిన్యూగా విధులు నిర్వహిస్తున్నాము. అలాగే అక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చే వెహికల్స్ కూడా మేము ఆపి వెనక్కి పంపిస్తున్నాం. అలాగే అక్కడి నుంచి కూడా తక్కువ 1-2 వచ్చే వరకు వెనక్కి పంపించాం. పెద్దగా ఏం రావట్లేదు అక్కడి నుంచి కూడా. అలా ఆ రోజు నుంచి కంటిన్యూ డ్యూటీ చేస్తూనే ఉన్నాం. ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసింది. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 3 చెక్ పోస్టులు పెట్టారు. ఏపీ, కర్ణాటక నుంచి వచ్చే కోళ్ల వ్యాన్లను వెనక్కి పంపించేస్తున్నారు అధికారులు. నెల రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు. పౌల్ట్రీ రైతులకు వైరస్ పై అవగాహన కల్పించాలని పశుసంవర్ధక శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌల్ట్రీ ఫామ్ లో ఉన్న కోళ్లకి బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి నిర్ధారణ కావడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. తెలంగాణ ప్రభుత్వం అంటే పశువర్ధక శాఖ అధికారులను అలర్ట్ చేసింది. ముఖ్యంగా ఆంధ్ర నుంచి వచ్చే కోళ్ల వాహనాలను అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వెనక్కి పంపుతున్నారు. రెహానా, ముఖ్యంగా ప్రధానంగా సూర్యాపేట జిల్లా కోదాడ ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కోదాడలో ఉన్నటువంటి రామాపురం చెక్ పోస్ట్ వద్ద ఇక్కడ అధికారులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేటటువంటి అటు గరికపాడు గాని, విజయవాడ నుంచి వచ్చేటువంటి కోళ్ల వాహనాలు ఏమైతే ఉన్నాయో వాటిని చెక్ చేసి వెనక్కి తిరిగి పంపిస్తున్నారు. రెహానా, ఎందుకంటే అవి ముఖ్యంగా ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలు సూర్యాపేట జిల్లా కేంద్రం మీదంగా హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ కు వచ్చి రావడంతోనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ లో ఉన్నటువంటి కోళ్లకు కూడా సోకే అవకాశం ఉంది కనుక అధికారులు అక్కడ పూర్తి స్థాయిలో వెటర్నరీ డాక్టర్లు, అటు పోలీసులను ఏర్పాటు చేసి చెక్ పోస్టుల వద్ద ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే కోళ్ల వాహనాలు వెనక్కి పంపుతున్నారు. రెహానా, దాంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా ఉమ్మడి జిల్లా ప్రాంతం వ్యాప్తంగా 3 చెక్ పోస్టులు, దాచేపల్లి దగ్గర ఉన్నటువంటి మట్టపల్లి ప్రాంతము తెలంగాణ అయితే దాచేపల్లి ఆంధ్ర, ఆ రెండింటి మధ్యలో సరిహద్దుల్లో ఒకటి, కోదాడలోని రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఒక చెక్ పోస్టు, మిర్యాలగూడలోనూ అటు ఆంధ్రాకు ఉన్నటువంటి వాడపల్లి చెక్ పోస్టు, ఈ 3 చెక్ పోస్టుల వద్ద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆంధ్ర ప్రాంతం నుంచి ఏ కోళ్ల వాహనాలు కూడా తెలంగాణలోకి ఎంటర్ కాకుండా చేస్తున్నారు. రెహానా, అయితే ప్రస్తుతం అటు సూర్యాపేట జిల్లాలో కూడా దీని ప్రభావం, బర్డ్ ఫ్లూ ప్రభావం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా, ఒక సూర్యాపేట జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదని అధికారులు చెప్తున్నారు. కాకపోతే ముందస్తు చర్యల్లో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్లకి బర్డ్ ఫ్లూ సోకకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తున్నారు. రెహానా, ఓకే ఉపేందర్.